సో హాయ్ గాయ్స్, సో ఈ రోజు వీడియోలో మీకు అందరికి నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ని యూజ్ చేసి ఏ విధంగా స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలో అనేది చెప్తానన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరియు ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ స్టేటస్ వీడియోని క్రియేట్ చేయడానికి వాడిన ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా కైన్మాస్టర్ ప్రో లింక్ కూడా ఇస్తాను. సో అక్కడి నుంచి మీరైతే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ దాని మీద క్లిక్ చేసి 16:9 రేషియో మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో ఇప్పుడేసరికి మీరు ఏ ఫొటోస్తో అయితే స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను వచ్చేసరికి మోడల్స్ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సో వన్స్ ఫొటోస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడేసరికి ఇమేజ్ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్యాన్ అండ్ జూమ్ ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా ఫొటోస్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఈక్వల్ కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు రెండు అనేవి సేమ్గా ఉంటాయి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడేసరికి సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ మీద క్లిక్ చేసి సో ఇదే విధంగా అడ్జస్ట్మెంట్ చేసి ఈక్వల్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎన్ని ఇమేజెస్ని సెలెక్ట్ చేసి ఉంటే సో అన్ని ఇమేజెస్కి సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. సో వన్స్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఇమేజ్కి సెకండ్ ఇమేజ్కి మధ్యన. సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు వచ్చేసరికి ఇక్కడ గెట్ మోర్లోకి వెళ్ళేసి మనకు వచ్చేసరికి యాక్సిలరేషన్ అని ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్పీడ్ ఇన్ అని ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. అదేవిధంగా సెకండ్ ఇమేజ్కి థర్డ్ ఇమేజ్కి మధ్యన ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాక్సిలరేషన్ మీద క్లిక్ చేసి స్పీడ్ అవుట్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు అన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్కి అయితే ఏదో ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసిన తర్వాత మీరు వచ్చేసరికి ఫొటోస్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. టైంని అయితే ఈ విధంగా కొంచెం మనకు వచ్చేసరికి 15 సెకండ్స్ వరకే కాబట్టి స్టేటస్ అనేది. సో మీరు 15 సెకండ్స్ వచ్చే విధంగా ఈ ఫొటోస్ని అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 15 సెకండ్స్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. సౌండ్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడేసరికి మనము కలర్ ఎఫెక్ట్ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సౌండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సౌండ్స్ క్లిక్ చేసిన తర్వాత అదే లేయర్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది, కలర్ ఎఫెక్ట్ అయితే. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మనము ఈ ఎఫెక్ట్ వీడియో అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత అదే లేయర్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడేసరికి ఈ వీడియోని అయితే మనము గ్యాలరీలో అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో వన్స్ ఎక్స్పోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. సో ఇప్పుడేసరికి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత 15 సెకండ్స్ వరకు అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మనం ఫ్రేమ్ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత అదే లేయర్ మీద క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి మ్యూట్ చేసేసేయండి ఆడియోని అయితే. సాంగ్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సాంగ్స్ వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. సాంగ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్నదిగా చేసి సో ఈ విధంగా మీరు కరెక్ట్గా ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఫ్రేమ్ వీడియోని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వీడియో అయితే రావడం జరుగుతుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడేసరికి టెక్స్ట్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని కూడా ఈ విధంగా కొంచెం రొటేట్ చేసి సో ఇక్కడైతే ప్లేస్ చేయండి. సో కొంచెం పెద్దదిగా చేయండి. ఈ విధంగా అయితే ఇక్కడైతే ప్లేస్ చేయండి. సో వన్స్ చేసిన తర్వాత ఇమేజ్ని కూడా 15 సెకండ్స్ వరకు అయితే ఎక్స్పాండ్ చేయండి. సో ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు స్టేటస్ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది.
సో ఇక మీరు సాంగ్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అని కూడా రావడం జరుగుతాయి. సో ఇప్పుడేసరి మీకు నచ్చిన సాంగ్ని అయితే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అని సెలెక్ట్ చేసినట్లయితే మనకు సాంగ్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక ఈ వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో అని క్లిక్ చేసినట్లయితే మనకు గ్యాలరీలో వీడియో అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి మీ ఫొటోస్ని యూజ్ చేసి స్టేటస్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియో అనేది మీకు డెఫినెట్లీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏమాత్రం ఈ వీడియో మీకు నచ్చిన వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరి ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో ఏ విధంగా చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో అప్డేట్ వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.